యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం దాకా ఉన్న మాటలు. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. చూడాలి అందరూ చాలా శ్రద్ధగా. ఒక నది ఉన్నదంటండి ప్రియులారా. ఆ నదీ తీరమునట చెట్లు ఇరుప్రక్కల విస్తారముగా ఉన్నవి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ నా వైపు చూడాలి. అందరూ నా వైపు చూడాలి బ్రదర్స్. మనకు దగ్గరగా ఉన్న సముద్రం పేరేంటి? బంగాళాఖాతం. చెప్పండి అందరూ. అస్తనోరు తెరని అవునంటారా కాదంటారా? మన గోదావరి నది బాగా పైన వర్షాలు పడుతున్నప్పుడు నది అట్లాగూ ప్రవాహంగా మారినప్పుడు మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న ఆనకట్టలని డోర్స్ని ఏం చేస్తారండి? ఎత్తేస్తారు. అప్పుడు ఈ నది నీళ్ళన్నీ పోయి 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 వింటున్నారా ఎక్కడ కలుస్తాయి? చెప్పాలందరూ. బంగాళాఖాతముగా సముద్రంగా ఉన్న నీటిలో కలుస్తాయి. అందరూ ఆలకించాలి. అవునా కదా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్ళగా ఉంటాయా, మంచి నీళ్ళగా ఉంటాయా? కాస్త నోరు చెప్పండి. బంగాళాఖాతంలో కలుస్తున్న ఈ నదులు నీరు వెళ్ళిన తర్వాత బంగాళాఖాతంలో సముద్రపు నీరు ఉప్పు నీరుగానే ఉండిపోతాయా, మంచి నీరుగా ఉంటాయా? నోరు చెప్పాలి అందరూ. ఇవే నీళ్ళు గోదావరి నీళ్ళు. గోదావరి నది నీళ్ళు ఏ నీళ్ళండి? దేవుని స్తోత్రం కలుగును గాక. కృష్ణా నది నీళ్ళు ఏ నీళ్ళు? మంచి నీళ్ళు. అవునా కదా? ఇక ఇవన్నీ నదుల్ని మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు ఈ నదుల నీరన్నీ వెళ్ళి 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 మంచినీళ్ళు ఎప్పుడైతే ఆ ఉప్పు నీటిలోకి వెళ్ళినాయో ఈ మంచినీళ్ళు కూడా ఎలా మారిపోతున్నాయి? ఉప్పు నీళ్ళు అయిపోతాయి. కానీ పరిశుద్ధ గ్రంథములో ఒక నది పుట్టిందట. ఆ నది ప్రవహిస్తూ ఉండగా ఆ నదికి ఇరు ప్రక్కన విస్తారమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నది వెళ్ళి ఒక సముద్రములో కలుస్తుందట. ఎప్పుడైతే ఈ నది నీళ్లు వెళ్ళి ఆ సముద్రములో కలిసినవో ఆ సముద్రంలో ఉప్పు నీళ్ళన్నీ మంచి నీళ్లుగా మారిపోతున్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునా కదండి? కాస్త నోదరి చెప్పాలి అందరూ. సాధారణంగా నది వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రపు నీరులా మారుతాయా, నది నీరుగా మారుతాయా? చెప్పాలి అందరూ. సముద్రం నీరు అయిపోతాయి. కానీ ఇక్కడ వెరైటీ మనకి రివర్స్ కొడుతుంది. ఇక్కడ గేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఈ నదికి గొప్ప దీవెని దేవుడు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బ్రదర్, అప్పుడు దాకా ఉప్పు నీళ్ళు అంటాయి, అప్పుడు దాకా సముద్రపు నీళ్ళట. కానీ ఎప్పుడైతే ఈ నది వెళ్ళిందో ఆ నది వెళ్ళి ఆ సముద్రంలో తాకగానే, సముద్రంలో పడగానే ఆ సముద్రపు నీళ్ళన్నీ మంచి నీళ్ళు అయిపోయినాయి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే వినండి, ఇది వెళ్ళి ఆ నీటిలో కలిసిపోలేదు, కానీ ఇది వెళ్ళి ఆ నీటినంతటిని తమలో కలిపేసుకున్నది. ఆమేన్. గట్టిగా ఆమేనానండి. సంతోషంగా ఆమేన్ చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఈ నది వెళ్ళి దాంట్లో కలిసిపోలేదు. ఈ నది వెళ్ళి ఏం చేసిందండి? ఆ నీటినంతటిని తమలో కలిపేసుకుంది. స్తోత్రం కలుగును గాక. సముద్రపు నీటితో రాజీ పడిపోలేదు. ఈ నది వెళ్ళి సముద్రపు నీటితో రాజీ పడిపోయి ఉప్పు నీరుగా మారిపోలేదు. ఈ నది ఆ నీటిని మంచి నీరుగా మార్చేసింది. ఇంకా మనం చూడగలిగితే కింద చాలా దీవెనలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అసలు ఈ మాటనే మనం పట్టుకోవాలంటే ఈ మాటలోనే చాలా ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. ఆ సముద్రం అనగా లోకమని, నది అనగా క్రైస్తవుని జీవితం అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. సముద్రం అనగా ఏంటి చెప్పండి అందరూ. నోరు చెప్పండి. లోకం. నది అనగా ఏంటి చెప్పండి అందరూ. క్రైస్తవుని జీవితం, లేక విశ్వాస జీవితం, లేక నా జీవితం, లేక నీ జీవితం. స్తోత్రం. ఇప్పుడు మనం లోకంలోనికి వెళ్తున్నాం. వెళుతూ ఉండగా అప్పుడు నిన్ను బట్టి లోకమంతా మారిపోతుందా, లోకాన్ని బట్టి నువ్వే మారిపోతున్నావా? మీకు అర్థమైందా? ఓసరవెల్లి తెలుసండి మీకు? ఏంటండి ఓసరవెల్లి తెలుసా?
ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తే అలా మారిపోతాడు. ఎక్కడికి వెళ్తే రంగులు మార్చేస్తుంది. ఎరుపు క్లాత్ మీద పెట్టామనుకో దాన్ని, లేకపోతే ఒక ఎరుపు కలజోడు ఇచ్చామనుకో, అది పట్టుకునేది ఎరుపు రంగుగా మారిపోతుంది. అలాగూ క్రైస్తవుని జీవితం లోకములోనికి వెళ్ళినప్పుడు వినండి, లోకములో ఉన్న ఆ లోక సంబంధమైన కార్యాలలో ఉన్న ఆ ప్రజలందరినీ మార్చగలిగిన జీవితముగా ఉన్నదా, లేక వారిలోనికి మారిపోయే జీవితముగా ఉన్నదా? ఈ నది గురించి చాలా అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఈ నది సముద్రములో కలిసిపోలేదు, అంటే వెళ్ళింది కానీ దాని వలె మారిపోలేదు. సముద్రం అంతటిని ఈ నది వలె మార్చేసుకున్నది. స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూడండి, ఈ నది వెళ్ళి ఏం చేసిందమ్మా? సముద్రపు నీళ్లను, ఒకటి రాసుకోండి, మంచి నీళ్లుగా మార్చింది. 2, వడిగా పారు ఈ నది వచ్చే చోట్ల నెలను జలచరములు. ఏంటండి జలచరములు అంటే ఏంటి చెప్పాలందరూ ఏంటి? జలచరములు అంటే ఏంటండి? చేపలు. దేవుని స్తోత్రం కలుగును గాక. జలచరములన్నీ బ్రతుకుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఈ నదట అమ్మ వినాలి, ఎంత దీవెన కలిగినదో చూడాలా. అసలు ఎందుకు ప్రభువా ఈ నదికి ఎంత దీవెన ఇచ్చాను? బైబిల్లో చాలా నదులు ఉన్నాయి, అవునోయ్, బైబిల్లో చాలా నదులు ఉన్నాయి. కానీ ఏ నది పొందనంత దీవెన, ఏ నది పొందనంత ఆశీర్వాదము ఈ నది ఎందుకు పొందిందయ్యా అని మనం ఆలోచిస్తే ఆ నది గురించిన మాటలు కూడా మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు చూస్తే, ఒకటి, ఈ నదికి ఇరుప్రక్కల వృక్షములు, చెట్లు ఎలా పండండి? ఇంపుగా ఎదిగినాయి. 2, ఈ నది వెళ్ళిన సముద్రపు నీరు ఎలా మారిపోయినాయి? మంచి నీరుగా మారిపోయింది. 3, ఈ నది వెళ్ళిన చోట్ల నెలను జలచరములు ఏమవుతున్నాయండి? బ్రతికించబడుతున్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అనేక ఆత్మలు బ్రతికించబడుతున్నాయి. చేపలు అంటే దేంతో పోల్చాడు ప్రభువా? మేము నాయన సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం. ఏంటి నాయన అంటే ప్రభు అన్నాడు, రే మిమ్మల్ని మనుష్యుల బట్టు జాలరులుగా నేను చేస్తానన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే చచ్చిపోతున్న అనేక మంది ఇదిగో నీ క్రైస్తవ జీవిత అనుభవాన్ని చూసి అనేకులు బ్రతికించబడాలి. స్తోత్రం కలుగును గాక. లోకములో మరణిస్తున్న అనేకులు నీవు చేస్తున్న కన్నీటి ప్రార్థన ద్వారా రక్షణలోనికి నడిపించబడాలి. నాశనం అయిపోతున్న కుటుంబాలు నిన్ను బట్టి బ్రతికించబడాలి. సత్యవాక్యము ఎరుగక నామకార్థతలో సాగిపోతున్న బ్రతుకులు నిన్ను బట్టి సత్యవాక్యములోనికి వచ్చి ఉపదేశ క్రమములో పెంచబడుతూ ఆత్మ సంబంధముగా వారు బ్రతికించబడాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పరే. సంతోషంగా ఆమేన్ చెబుదాం. అర్థమవుతుందండి? ఏదోనండి బ్రతికిన మట్టికే బ్రతుకుతున్నాం, మేము సచ్చినట్టే ఉన్నాం అన్నట్టుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంఘముగా ఉండకూడదు. బ్రతుకుచున్నామన్న పేరుంది కానీ మరి ఆత్మీయంగా ఏమైపోయారట? చచ్చిపోయారట. అట్లాంటి చనిపోయిన జీవితం మనకు ఉండకూడదు. ఇదిగోండి, ఇప్పుడు ఈ నది వెళ్ళిందట, వెళ్ళిన చోట్ల నెలను ఏమవుతుందంట? జలచరములన్నీ బ్రతుకుచున్నవి. స్తోత్రం కలుగునుగాక. ఇంకాస్త ముందుకు వెళ్తే, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు హల్లెలూయా బహు విస్తారములగుతున్నాయి. అంటే అక్కడ ఉన్న నీటిలో ఉన్న చేపలట ఈ మంచి నీళ్ళు కనుక ఆ నీళ్ళని ఆ చేపలను ఏమవుతున్నాయండి? బహుగా విస్తరిస్తున్నాయట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూస్తే, ఈ నది ఎక్కడికి పోవును ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ నది ఎక్కడికి పోరును, ఈ నది ఎక్కడికి వెళుతూ ఉన్నదో, ఈ క్రైస్తవుడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడో, ఈ దేవుని బిడ్డ ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఈ దేవుని బిడ్డ ఏ ప్రాంతంలో ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్న సమస్తమైన వారును, ఆ ప్రజలందరూ నిశ్చయముగా ఆత్మ సంబంధముగా బ్రతికించబడుతున్నారు. చెప్పకూడదు గట్టిగా అందరూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ. ఆమేన్. ఎక్కడికి పారుతుందో అక్కడికి అమ్మ వింటున్నారయ్యా. ఎంత గొప్ప దీవెనండి ఇది. బైబిల్లో చాలా నదులు ఉన్నాయి కానీ ఈ నది పొందినంత దీవెన ఎవరో పొందలేదు. ఈ నదికి దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన కృపను ఎవరో సంపాదించుకోలేదు. ఇంకాస్త మనం ముందుకు వెళితే
మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణము మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కన అబ్బో విస్తారంగా మరి చేపలు పెరుగుతున్నాయి కదండి. ఆ నది ప్రక్కన నిలిచాట వలలు వేసుకుంటున్నారట. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. పనికి మాలిన పిల్ల కాలంలో ఎవరైనా చేపలు పడతారండి? ఒక పిత్త పొరుగు కూడా లేని ఆ చెరువులో లేక ఆ కాలువలో ఎవరు వలబట్టుకుని ఉన్నా ఒక పిత్త పొరుగు కూడా పడదు. కానీ ఈ నది పారుతుందట. ఆ పారుతున్న నదిలో విస్తారంగా ఆ చేపలు పెరుగుతున్నాయి కనుక, ఇప్పుడు విస్తరించబడుతున్నాయి కనుక ఆ చేపలు పట్టుకునేవారు వలలు పట్టుకుని రెడీగా ఉన్నారట. తర్వాత మాట చూడు, మహాసముద్రము ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహుగా విస్తరించుచున్నవి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. జాతి కుల మత భేదములు లేవు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది గట్టిగా స్తోత్రం చెప్పండి. మా కులం అండి ఏంటంట గజ్జి మా జాతి అండి, మా కులవోడండి, మా ఊరోడండి, మా బంధువేనండి, మా పేటలో ఓడండి. ఇట్లాంటి సమస్తమైన కులగజ్జి యేసునామములో నశించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ నదిలో ఒక జాతి చేపలైనా అనేక రకముల చేపల, అనేక జాతి చేపలట. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి అందరూ. ఇక మనం 12వ వచనం చూస్తున్నాం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతున్నాయి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి ఇన్ని దీవెనలు చూసారా? ఈ నది ఎంత ప్రవాహం చూసారా? ఎంత ఆశీర్వాదం చూసారా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుందా? ఆ నది ఉప్పు నీళ్ళు కలిసి ఉప్పు నీళ్ళు ఏమవుతున్నాయి? నదులు చెప్పండి. పొరపాటున నది పక్కన ఏదైనా ఒక మొక్క అట్లాగూ పెరిగి పెద్ద వృక్షంగా మారిందంటే దానికి ఏమవుతుందండి? సకల జాతి ఫలములు, అంటే ఒక్కొక్క చెట్టు, అనేక రకాల చెట్లు, అనేక రకముల వృక్షములు, అనేక రకముల జాతి కలిగిన వృక్షములట. తర్వాత నది నీళ్ళలో ఒక జాతికి సంబంధించిన చేపలే కదట, అనేక రకముల జాతికి సంబంధించిన చేపలు, అనేక రకముల జాతులకు సంబంధించిన వృక్షములు పెరుగుతున్నాయి. వాటి ఆకులు వాడిపోవు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆకులు ఆరిపోవు. హల్లెలూయా. అర్థమైందా? ఇంకాస్త ముందుకు వెళ్తే వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాస్తున్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మామిడి పళ్ళు సీజన్లో సంవత్సరానికి ఒకసారి ఏం కాస్తాయి? నడుతరి చెప్పండి. సీతాఫలాల సీజన్లో సీతాఫలాలు సంవత్సరానికి ఒకసారి చేస్తే వినయపాలు ఏం చేస్తాయండి? కానీ ఇక్కడ ఉన్న చెట్లు అట వింటున్నారా, సంవత్సరానికి ఒకసారి కాపు కాదట, ప్రతి నెలా కాపంట. స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందండి? నెల కాపు కాయిచూ ఉన్నవి వాటి పండ్లు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తింటుంటే ఇక మళ్ళీ ఆకలేదు. స్తోత్రం కలుగునుగాక. ఆహారమునకును వాటి ఆకులు, కనీసం ఆకులు కూడా వ్యర్థమైపోకుండా వాటి ఆకులట ఔషధములకును వినియోగిస్తున్నారట. చెప్పకూడదు ప్రభువుకి అందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో అనేక నదులు ఉన్నవి. ఆ నదులన్నింటిలోకెళ్ళను ఈ నది ఒక ప్రత్యేకముగా ఉన్నదా లేదా చెప్పాలందరూ? అనేకమైన దీవెనలతో నింపబడి ఉన్నదా లేదా చెప్పండి అందరూ. ఏమండి ఎబెనేజర్ గారు, నవీన్ గారు? కారణం ఏంటి? 3 విషయాలు మీకు చెప్తాను. ఈ నదిలో ఉన్న ప్రత్యేకత, ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలిసిన? 1వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నదికి ఎంత దీవెన ఎందుకు పొందుకుందంటే, ఈ నది వెళ్ళు చోటనలను సమస్త జలరాశులు జలచరములు ఎందుకు బ్రతుకుచున్నవంటే, సమస్తమైన వృక్షములు ఎందుకు పెరుగుతున్నవంటే, ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఎందుకు మారిపోతున్నాయంటే, ఆకుల ఔషధం ఎందుకు మారిపోయినాయి అంటే, ఫలముల ఆహారం ఎందుకు మారిపోయినాయి అంటే, ఈ నది దీవెనకరంగా మారిపోయిందంటే, మొట్టమొదటిగా ఈ నది ఎక్కడి నుండి పారుచున్నదంటే దేవాలయములో నుండి పారుచున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలా? నా వైపు చూడాలండి భక్తులారా.
ఈ నది ఒకటి దేవాలయములో నుంచి పారుచున్నది. చెప్పండి, ఎక్కడి నుంచి అండి? కాస్త నోతేరి చెప్పాలి అందరూ. దీని పుట్టుక ఎక్కడంటే దేవుని సన్నిధి. చెప్పండి అందరూ, ఎక్కడండి? మీకు అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది దేవుడు మందిరాన్ని వదిలి, ఆత్మ సంబంధమైన కన్నీరు గార్చు సేవకుల్ని వదిలి, దేవుడు మందిరాన్ని వదిలి ఇష్టానుసారంగా ఈ లోకములో తిరుగులాడుతూ ఉంటారు. వేటినో సంపాదించుకున్నడు కొరకు చాలా రకాలుగా ప్రయాసపడతారు. పరిశుద్ధ దినమనందు ప్రభువు సన్నిధిని నిర్లక్ష్యం చేసి, పరిశుద్ధ దినమనందు ప్రభువు మందిరాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏవో ఆశీర్వాదాల కొరకు పురోకులాడుతూ ఉంటారు. ప్రియ దేవుని ప్రజలారా, ప్రభువు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ నది అంతగా దీవించబడ్డానికి, ఈ నది అంతగా ఆశీర్వదించబడ్డానికి ఉన్న మొట్టమొదటి కారణం ఏంటో తెలిసిన? ఈ నది దేవాలయములో నుంచి పారుచున్న నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవాలయములో నుంచి పారుచున్నది అంటే దీని పుట్టుక ఎక్కడండి? చెప్పాలి, ఎక్కడండి? దేవుని మందిరం. స్తోత్రం కలుగునగాక. వారములో మొదటి రోజు ఏంటి? హలో, వారానికి మొత్తం ఎన్ని రోజులు? నోతేరి చెప్పండి. 7 దినములు. ఎన్ని దినములు అండి? ఆ 7 దినములలో మొదటి దినం ఏది? ఆదివారం. చెప్పండి, ఈరోజు అండి. కాస్త నోరు తెరిచి చెప్పాలి అందరూ. అంటే పరిశుద్ధ దినమందు ఆదివారమునందు నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావా? దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రతి కార్యమును ఆరంభించుచూ ఉన్నావా? ప్రభువు అన్నాడు, రే మీరు నాకు వేరుగా ఉండి దేనిని మీ జీవితాల్లో మీరు పొందుకోలేరు. క్రీస్తుకు వేరుగా ఉండి, దేవుని సన్నిధికి వేరుగా ఉండి కన్నీరు గారుస్తున్న తల్లిదండ్రులను, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులను విడిచిపెట్టి లోకములో తిరుగుతూ నువ్వు దేనిని పొందుకోలేవు. ఈ 47వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు విబుకుచు తూర్పుగా పారుచుండెను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలా? ఒకటి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? కాస్త నవ్వుతారండి అందరూ. మందిరములో నుంచి ప్రవహిస్తున్నది. హల్లెలూయా. నీకు అర్థమైందా? అంటే ఇప్పుడు నది క్రైస్తవుని జీవితం అని మీకు చెప్పాను ఇందాకడ. నది ఎవరిదండి? క్రైస్తవుని జీవితం అని చెప్పాను. అంటే ఇప్పుడు క్రైస్తవుని జీవితం అనేకులను ప్రభావితము చేయగలిగిన, అనేకులను దీవించగలిగిన, వీరు మాత్రమే దీవించబడ్డము కాదు, అనేక ప్రాంతములకు, అనేక గ్రామములకు, అనేక ఏరియాలకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డగల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, క్రైస్తవుడు దేవుని మందిరములో నిలిచిన వాడై ముందుకు అడుగులు వేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందిరములో నిలిచి ఉన్న వారి జీవితాన్ని దేవుడు ఆ నదిని ఆశీర్వదించిన రీతిగానే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పుకున్నారా? నీ జీవితాన్ని అత్యధికముగా ప్రభు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇహమందు నూరంతలను పరమందును నిత్య జీవమును నీవు పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. పేతురు అడుగుతున్నాడు, ప్రభువా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, మాకేమిటి ఫలం అంటే ప్రభు అన్నారు, ఇహమందు నూరంతలను పరమందు నిత్య జీవం. స్తోత్రం. ఇప్పుడు నీ జీవితము అనేకులకి దీవెనకరముగా మార్చబడాలంటే, నీవు పర సంబంధముగాను భూ సంబంధముగాను ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ప్రతి దీవెనకు వారసురాలిగా మార్చబడాలంటే, నది అనగా క్రైస్తవుని జీవితం. ఇప్పుడు నీ జీవితం వినండి, దేవుని సన్నిధి నుంచి ప్రారంభించబడాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి అందరూ. నీవు అడుగులు బయటికి వేసే ముందు తెల్లవారుజామున ప్రతి ఉదయమున దైవ సన్నిధిలో నిలిచిన వ్యక్తివై బయటకు అడుగులు వేయాలి. కుటుంబ ప్రార్థన కలిగిన బిడ్డవై బయటకు అడుగులు వేయాలి. స్తోత్రం కలుగునుగాక. నీవు చేయు వ్యాపారములు, నీ చేతి పనుల ఆధ్యాత్మిక జీవితం సమస్తమును దీవెనకరముగు వర్షముతో నింపబడినట్లు కుటుంబ ప్రార్థనను అనుదినమును వేకువజామున నీ కుటుంబములో నిర్ణయించుకోవాలి. వాక్యమును ధ్యానించుకుంటూ నీవు అడుగులు బయటికి వేయాలి. స్తోత్రం కలుగునుగాక.
దైవ సన్నిధికి ప్రాముఖ్యతనివ్వాలండి. వ్యర్థమైన దాన్ని ఆరాధించేవారు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నవాడు వాటి విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సజీవుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నీ జీవితమును తలగా పైకెత్తగలిగిన దేవుడు, ఆయన సన్నిధిలో ఎట్లాంటి స్థితిలోనూ ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఒకటట, ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందని చెప్పండి అమ్మా. నోదరి చెప్పండి. ఎక్కడి నుంచి? దేవుని మందిరం నుంచి. బ్రదర్, దేవుని సన్నిధికి దీనికి ఏముందండి? లింకప్ ఉంది. మీకు అర్థమవుతుందా? సన్నిధిలో నుంచే ఉబుకుంటూ బయటికి వెళ్తున్నది. కాబట్టి సమస్తమును బ్రతుకుచున్నవి, ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడుచున్నవి. ఆ వృక్షముల యొక్క ఫలములు ఆహారముగా మార్చబడ్డాయి. దాని ఆకులు ఔషధాలుగా మారిపోయినాయి. స్తోత్రం. చేపలు, అనేక జాతుల చేపలు విస్తరిస్తున్నాయట. అంటే ఒకటి చెప్పండి, క్రైస్తవుని జీవితం అనగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న జీవితం. స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూస్తున్నాం కదా, ఈ మొదటి వచనంలోనే ఆకలిని మనం చూస్తే, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబుకి. చెప్పండి, గడప క్రింద నుంచా, గడప పై నుంచా? హలో, చెప్పాలందరూ నా వైపు చూసి. బ్రదర్ చెప్పాలందరూ, గడప క్రింద నుంచా, గడప పై నుంచా? కాస్త నోదరి చెప్పాలా. ఇది గొప్ప ప్రవాహమా కాదా? నోదరండి. ఎక్కడికి వెళ్తున్నా సమస్తము బ్రతుకుతున్నాయా కాదా? ఉప్పు నీరు మంచినీరుగా మారుతుందా కాదా? కానీ పాయింట్ పట్టుకోండి, ఈ నదికి ఉన్న రెండవ ప్రత్యేకత ఒకటి, దేవుని సన్నిధిలో నిలుచుండి పెళ్ళుబ్బుకుంటూ వస్తున్న నది. రెండవ ప్రత్యక్షత ప్రభువారు తెలియపరుస్తున్నారు. రెండవదిగా ఈ నదట, ఈ ప్రవాహమట విస్తారమైన ప్రవాహమైన ఎక్కడి నుంచి వెళ్ళుచు ఉన్నదంటే గడప కింద నుంచే. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఏం విస్తారమైనది, గడప దాటేయచ్చు కదండి. గడప అన్నందరూ గట్టిగా. నడిపింపు అనగా ఇప్పుడు ఇదేం చేస్తుందంటే నడిపింపుకు లోబడి తగ్గింపు కలిగి గడప కింద నుంచే పొర్లి పారుతుంది. చెప్పకూడదు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అంటే రెండవ మాట, ఈ నది ఎటువంటి నది అంటే నడిపింపుకు లోబడుచున్న నది, దీనత్వము కలిగిన నది, దీనత్వమును ధరించుకున్న నది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకటి, మందిరములో నీవు నిలిచి ఉండుట ఎంత శ్రేష్టమో, ఎంత ప్రాముఖ్యమో. రెండు, దేవుని మందిరములో నిలిచిన నీలో తగ్గింపు, దీనత్వము కూడా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు మొదట్లోనే తెలియపరిచాను. ఇప్పుడు ఈ బలిపీఠం ఎలా ఉందంటండి? పలకలతో ఎలా చేయబడిందంట? గుల్లగా. చెప్పండి, ఎలాగండి? తగ్గించుకొని ఉన్నది. అంటే నీ అంతరంగములో పరిపూర్ణ దీనత్వము కావాలి. యేసు ప్రభు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మత్తయి సువార్త 5వ అధ్యాయములో అందరూ కొండ మీదకి వచ్చేసారట. జన సమూహములను కొండ మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, ఆయన శిష్యులు ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన వారులారా, నా ప్రియ కుమారులారా, కుమార్తెలారా, ఆలకించండి. ఈ నదటండి గడప క్రింద నుంచి అనండి గట్టిగా. ఎక్కడి నుంచి అండి? కాస్త నవ్వుతారండి. గొప్ప ప్రవాహం కలిగిన నదా కాదు ఇది? ఆశీర్వదించబడిన నదా కాదు ఇది? ఉప్పు నీరుని మంచినీటిగా మార్చగలిగినదా కాదు ఇది? అంటే ఎన్ని యోగ్యతలను, ఎన్ని దీవెనలను దేవుని యొద్ద నుంచి పొందుకున్నా ఈ నది మాత్రం గడప పైకి ఎక్కలేదు, గడప కింద నుంచే పొర్లుచున్నది. అనగా ఈ నదిలో రెండవదిగా దీనత్వమును మనము చూచుచున్నాము. ఆమె ఏం కలిగిందండి? దీనత్వం. చెప్పండి అందరూ ఏంటమ్మా? కాస్త నవ్వుతారు చెప్పాలరా. దీనత్వం. దేవుడు నీకు ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చినా,
నాకైనా నీకైనా. అమ్మ వింటున్నారా? మన జీవితాలకి దేవుడు ఎన్ని టాలెంట్లు ఇచ్చినా, దేవుడు ఎన్ని యోగ్యతలను మనకిచ్చినా, ఎన్ని తలాంతులను దేవుడు మనకిచ్చినా, ఎంత ఆశీర్వాదాన్ని ప్రభువునికి ఇచ్చినా, గొప్ప ఉద్యోగం ఇచ్చినా, గొప్ప వ్యాపారం ఇచ్చినా, ఆత్మ సంబంధమైన ప్రార్థనాత్మను నింపిన ప్రతి విషయములో నిన్ను దీవిస్తూ ఉన్నా, ఎల్లప్పుడూ నీ గుండెల్లో ఉండవలసింది ఏంటంటే దీనత్వం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఏముండాలండి? పౌలు అంటున్నాడు, అనేక ప్రత్యక్షతల్ని దేవుడు నాకు ఇచ్చాడు. సహోదరుడా విను, మామూలు ప్రత్యక్షతలు కాదు. మూడవ ఆకాశములోనికి వెళ్ళి పరలోకపు ప్రత్యక్షతలను చూసి వచ్చిన అపోస్తులందరికంటే శ్రేష్టమైన భాగ్యాన్ని పొందినటువంటి దైవజనుడు, ఉన్నతమైన అభిషేకము కలిగిన దైవజనుడు, అనేక సంఘములను స్థిరపరిచిన సేవకుడు, ఎంతో మందిని ప్రభువు రక్షణలోనికి పరలోకానికి సిద్ధపరిచిన సేవకుడు. స్తోత్రం కలుగునుగాక. సిద్ధపరిచిన సేవకుడు అంటున్నాడయ్యా, నాకు అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ ఇదిగో ఉన్న ఈ ప్రత్యక్షతలను బట్టి నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టాడంటమ్మా? నోతరి చెప్పండి అందరూ. ఏంటి? ప్రత్యక్షతలు ఉన్నాయని రెచ్చిపోకుండా ముళ్ళు పెట్టాడు. ముళ్ళు అంటే పౌలా, నువ్వు ప్రాణం పోయే వరకు ఆత్మలో ఎలా ఉండాలంటే దీనుడు అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎంతో ప్రవాహం అండి. ఆ నదికి ఉన్న ప్రత్యేకత తెలిసిన గడప కింద నుంచే ప్రవహిస్తుంది కనుక అంత దీవెనను ఆ నది పొందేసుకుంది. ఇప్పుడు చెప్పండి, నది అంటే దేంతో మనం పోల్చాం ఈ దినమందు? క్రైస్తవుని జీవితం. గడప అనగా నడిపింపు, ఆత్మీయ నడిపింపు. ప్రియమైన దేవుని సేవకులారా, ఒకవేళ మీరు సేవకులైతే మీ దైవజనుడు ఆత్మీయ నాయకుడుకు పరిపూర్ణంగా మీరు లోబడుచున్నారా? ఒకవేళ మీరు విశ్వాసులైతే మీ దైవజనుడుకు, మీ సేవకుడికి, మీ పాస్టర్ గారికి పరిపూర్ణంగా లోబడుచున్నారా? దేవుడు నీకు ఎన్ని టాలెంట్లు ఇచ్చినా, ఎంత దీవెనిచ్చినా, గొప్ప ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, కోట్ల రూపాయలు గడించినా, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివైనా, ఆస్తిపాస్తులు కలిగిన వాడివైనా, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందిన బిడ్డవైనా, నిత్యము నీలో ఉండవలసింది ఏంటో తెలిసిన అమ్మ వినాలి, దీనత్వము. చెప్పండి అందరూ. ఏంటండి? కష్టనో తెలిసి చెప్పండి అందరూ. ఈ వారములో సుమారు 127 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని నేను కలిశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని కోట్ల వ్యాపారం అండి? మీకు అర్థమవుతుందా? అంటే మేము ఒక సేవకుల మీటింగ్లో మేము కలుసుకున్నాం. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆయన లావాదేవీలు మొత్తం లెక్క కడితే దాదాపుగా 127 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాడు ఆయన. ఆయన వాడుతున్న కారు విలువ 40 లక్షలు. ఎంతండి? సింపుల్గా 40 లక్షలు. 2 కార్లు ఉన్నాయి. కానీ నేను చాలా ఆయనలో ఉన్న తత్వాన్ని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 40 లక్షల రూపాయల కారు ఎక్కబోతుంటే ఆయన అన్నాడు, తాళాలు నాకు ఇచ్చి మీరు డ్రైవ్ చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు మతిపోయింది. బాబు అండి, లేదు సార్, మీరు సేవకులు, మొదట మీరే ఎక్కండి కారు అన్నాడు ఆయన. అంటే చిన్న సేవకుడని కాదు, పెద్ద సేవకుడని కాదు, ఒక దైవజనుడుకు అతను ఇచ్చిన విలువను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి. సాదా సీదా వ్యక్తి కదా ఆయన. గొప్ప గొప్పలతో పరిచయాలు ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యాపారాలు జరిగిస్తూ ఉన్నాడు, ఉన్నతమైన స్థానమును కలిగి ఉన్నాడు. ప్రభువుని నమ్మకం ముందు అతని జీవితం భయంకరమైన ప్లాట్ఫారం లాంటి జీవితం, రోడ్ల మీద అడుక్కునే జీవితం. కానీ ప్రభువుని నమ్మిన తరువాత, ప్రభువు సన్నిధిలో నమ్మకంగా ఉన్న తరువాత దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అతనిలో నేను గమనించింది, సుమారుగా నాకు ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ 5-6 సంవత్సరాల్లో నేను చూస్తున్నది, దేవుడు అతన్ని ఎంతగా అత్యధికముగా ఆశీర్వదిస్తున్నా. ఆయన నాకు పరిచయమైనప్పుడు 3 కోట్ల రూపాయల వ్యాపారాన్ని టర్న్ ఓవర్ చేసే వ్యక్తి అయినా. ఎన్ని కోట్లు అండి? ఇప్పుడు ఎన్ని కోట్లు చేస్తున్నాడు? 127 కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో 127 కోట్ల రూపాయల వ్యాపారం చేయగలిగిన టర్న్ ఓవర్లోనికి దేవుడు నడిపించాడు. కానీ 5 సంవత్సరాల క్రితము అతనిలో ఏ దీనత్వము ఉన్నదో ఈ రోజుకి కూడా అదే దీనత్వమును నేను చూడగలిగాను. చెప్పకూడదు? ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆ రోజు తనకి 10 లక్షల రూపాయల కారు ఉన్నప్పుడు నాకు తాళం ఇచ్చయ్యా డ్రైవింగ్ చేయండి అన్న వ్యక్తి ఈరోజు 40 లక్షల రూపాయల విలువ కలిగిన కారు అతడు కొనుక్కున్న తాళం ఇచ్చి డ్రైవింగ్ చేయండి అన్నాడు. అంటే తనను దేవుడు ఎంతగా దీవిస్తున్నా, ఎంతగా ఆశీర్వదిస్తున్నా అతని జీవితంలో దీనత్వమును ఆయన విడిచిపెట్టలేదు. స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? బైబిల్లో చాలామంది నష్టపోయారు. బైబిల్లో చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి. బైబిల్లో చాలామంది శాపగ్రస్తులుగా మారిపోయారు. బైబిల్లో చాలామంది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు శరీరానుసారులుగా శాపగ్రస్తులుగా, ఎందుకు పనికిరాని వారిగా దిగజారిపోయారు. కారణం ఏంటి తెలుసిన? వారు యొక్క గర్వమే వారిని నాశనం చేసింది. వారికి దీనత్వము లేకపోవటం వలన ఎంతో నలిగిపోయారు. దీనత్వమును చూడకపోవటం వలన, దీనత్వంలో నిలిచి ఉండలేకపోవటం వలన వారి జీవితాలు శాపగ్రస్తంగా మార్చబడ్డాయి. 3 కోట్లు 4 కోట్లు టర్నోవర్లో ఉన్నప్పుడు పరిచయమైన వ్యక్తి ఆ రోజున ఎలా ఉన్నాడో, ఈరోజు 127 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న వ్యక్తి ఈ రోజున కూడా అదే దీనుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఈ నది ఒకటి దేవాలయములో నుంచి పారుతున్నది. 2 ఈ నది ఎంతగా దీవించబడడానికి కారణం చెప్పండి. 2 గడప కింద నుంచి. చెప్పండి, దేని కింద నుంచి? నవ్వుతారు వాళ్ళందరూ. నడిపింపుకు లోబడుతూ ఆత్మలో దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి క్రైస్తవ జీవితంలో ముందుకు నడిపించబడుచు ఉన్నది. 3వదిగా మనం చూడగలిగితే ఈ నదిని గురించి ఒక అద్భుతమైన మాటను దేవుడు తెలియపరిచాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో 4వ లైన్ చూస్తే, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుంచి పారుచున్నవి. స్తోత్రం. 3 పరిశుద్ధత అనండి గట్టిగా. కాస్త నోడతారండి అందరూ. మీకు అర్థమవుతున్నదండి? ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ నదికి గొప్ప దీవెనలను, గొప్ప ఆశీర్వాదములను పోసి ఉన్నారు. ఎందుకు ఈ నది ఉప్పు నీటిని మంచినీటిగా మార్చేస్తున్నది? ఎందుకు ఈ నది ఇరుప్రక్కలను వృక్షములు ఇంపుగా పెరుగుచున్నవి? ఎందుకు ఈ నదిలో సమస్త జాతి జలచరములన్నీ బ్రతుకుచూ ఉన్నవి? ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు ఈ నది పారు చోట్లను సమస్తమును బ్రతుకుచున్నవంటే, ఈ నది ఒకటి చెప్పండి, ఎక్కడున్న నది? దేవుని మందిరములో నుంచి ప్రవహిస్తున్న నది. 2వది చెప్పండి అందరూ, గడప క్రింద నుంచి ప్రవహిస్తున్న నది. 3వది పరిశుద్ధ స్థలములో నుండి ప్రవహిస్తున్న నది. స్తోత్రం కలుగును గాక. 3 పరిశుద్ధ జీవితం అనందరూ ఏంటండి? పరిశుద్ధ జీవితం. ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరముగా నిలిచి ఉంటారో, 2 ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన వారై ముందుకు నడిపించబడతారో, 3 ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధతను అంతరంగములోనో లేక బాహ్యములోనో పరిశుద్ధతను కాపాడుకొనుచు, పరిశుద్ధతలో అంతకంతకు సంపూర్తిని చేసుకొనుచు మెట్లను ఎదుగుతూ పరిశుద్ధతలో ఎదుగుతారో, వారి నది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని చూడలేవు. బయటికి పరిశుద్ధత ఉందేమో, లోపల లేదేమో. కొంతమందికి లోపల ఉన్నదేమో, బయట లేదేమో. వెలుపటను లోపటను పరిశుద్ధత కలిగిన వారు యేసయ్యకు కావాలి. పరిశుద్ధతలో సంపూర్ణము కలిగిన వారు ప్రభువుకు కావాలి. పరిశుద్ధతలో సంపూర్తి చేసుకున్నట్టుకు మనము ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. పొందుకున్న దాన్ని, పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకొనొచ్చు. ఇంకనో దానిలో లోతైన అనుభవాల్లోనికి మనము నడిపించబడుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ నది దేంతో పోల్చుకున్నాం మనం? క్రైస్తవ జీవితం. అంటే క్రైస్తవ జీవితం, అమ్మాయ సహోదరుడా సహోదరి, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు 1 దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలి. 2 తగ్గింపు కలిగిన దీనత్వం కలిగిన జీవితంలో ముందుకు నడిపించబడాలి.
మూడవది పరిశుద్ధతను పొందుకుని పరిశుద్ధకరమైన మార్గంలో నడిపించబడుతూ పరిశుద్ధతలో ఉన్నత శిఖరాగ్రాలకు ఎక్కాలి. ఇదిగో పాపులైన మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి, వింటున్నారా, యేసు ప్రభు ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని వచ్చాడండి. బలిపీఠము ఏ విధముగా గొల్లగా ఉన్నదో, పలకలతో చేయబడి గొల్లగా ఉన్నదో, యేసు ప్రభు తన దైవత్వమును విడిచి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి రిక్తునిగా మార్చబడ్డారండి. తన యొక్క సుందరమునంతటిని సొగసు స్వరూపమును లేనివానిగా మార్చేసుకున్నాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా మారిపోయాడు. కొట్టబడుతూ ఉన్నాడు, తున్నబడుతూ ఉన్నాడు. తన చివరి రక్త బిందువు వరకు కార్చి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అట్లాంటి పరిశుద్ధత నీకు కావాలంటే, దేవుడిచ్చే పరిశుద్ధత నీకు కావాలంటే, నువ్వు ఈ రోజునే అమ్మా, సహోదరుడా, సహోదరి, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని యేసయ్య సన్నిధిలో విడిచిపెట్టి యేసు రక్తములో నువ్వు కడగబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే యేసు రక్తములో నువ్వు కడగబడతావో, దున్నబడిన శరీరం అండి, ఏడువబడిన శరీరం, కొట్టబడిన శరీరం, ఆయన వీపంతయ్య నాగులు చాళ్ళు వలె దున్నేశారట. రోడ్డు మీద లాక్కుంటూ తీసుకుపోతుంటే ఆయన శరీరం అంతా ఈ రోడ్డుకి దక్కుపోయింది. కొట్టబడిన వాడై, హింసించబడిన వాడై, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం అర్పించి సమాధి చేయబడి 3వ దినమందు పునరుద్ధరణుడై తిరిగి లేచి సజీవుడై రుజువుపరుచుకొని మనము చూస్తుండగా, అనేకులు చూస్తుండగా పరలోకంలోకి చేరిన ఆ యేసే నేడు రేపు మన మధ్యలోనికి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దీనిలో యేసయ్య తగ్గింపు, యేసయ్య దీనత్వము మనకు కనబడుచున్నది. బలిపీఠము అంటే గొల్లగా చేయబడిన బలిపీఠం అనగా నీవు నేను కూడా దీనులంగా మార్చబడాలి, తగ్గింపు కలిగిన వారిగా మార్చబడాలి.